పిలిస్తే పలికే దైవం సాయిబాబా. మన బాధలు వినే తండ్రి. మన కన్నీళ్లు తుడిచి మంచి మార్గంలో నడిపించే సద్గురువు సాయిబాబా. భక్తితో ఒక్కసారి సాయి అని పిలిస్తే మన హృదయంలో ఆశ నింపే ఆ పరమ దయామూర్తి సాయిబాబాకు ఇదే నా నమస్సుమాంజలి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం చాలామంది భక్తులు ఎంతో భక్తితో చేసే ఒక పవిత్రమైన వ్రతం గురించి తెలుసుకోబోతున్నాం. అదే శ్రీ షిరిడీ సాయిబాబా 9 గురువారాల వ్రతం. చాలామంది ఈ వ్రతం గురించి వింటారు, కానీ పూర్తి విధానం తెలియదు. కొందరికి ఈ సందేహాలు కూడా ఉంటాయి. 9 గురువారాల వ్రతం ఎలా ప్రారంభించాలి? ఏ గురువారం మొదలుపెట్టాలి? ఉపవాసం ఉండాలా లేదా? పూజ ఎలా చేయాలి? నైవేద్యంగా ఏం పెట్టాలి? ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్‌గా మొత్తం విధానం మీకు చెప్తాను. మీరు ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఈ వ్రతం చాలా సులభంగా ఇంట్లోనే చేయవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూస్తే ఈ వ్రతం గురించి మీకు ఎలాంటి సందేహం ఉండదు. సాయిబాబా ఆశీస్సులతో ఈ పవిత్రమైన వ్రతం గురించి తెలుసుకుందాం. వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచి తలస్నానం ఆచరించాలి. మీకు వీలుంటే పసుపు రంగు దుస్తులు ధరించండి. ఈ వ్రతం కోసం కావాల్సిన వస్తువులన్నీ ముందు రోజే సిద్ధం చేసుకుంటే హడావిడి లేకుండా ఉంటుంది. నేను ముందు రోజు అంటే బుధవారం నాడే దేవుడి పటాలు, పూజకు ఉపయోగించే వస్తువులు శుభ్రపరిచి పెట్టుకున్నాను. ఈ వ్రతాన్ని ఏ గురువారం అయినా ప్రారంభించి 9 గురువారాలు చేయాలి. ఏదైనా వారం ఆటంకం వస్తే ఆ వారం వదిలేసి నెక్స్ట్ గురువారం వ్రతం ఆచరించాలి. స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా చేయవచ్చు. ఈ వ్రతం సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో అత్యంత భక్తితో ఆచరిస్తే తప్పకుండా మన కోరిక ఫలిస్తుంది. ఈ వ్రతం ఉదయం లేదా సాయంత్రం మన వీలుని బట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. పాలు, టీ లేదా కాఫీ, పండ్లు ఆహారంగా తీసుకొని ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఆకలి కడుపుతో లేదా పూర్తి ఉపవాసంతో ఈ వ్రతాన్ని చేయకూడదు. వీలుంటే ఈ 9 గురువారాలు సాయిబాబా గుడికి వెళ్ళడం మంచిది. వెళ్ళలేకపోతే ఇంట్లోనే భక్తితో సాయిబాబాని ప్రార్థించాలి. ఇక వ్రతం ఆచరించే రోజు అంటే గురువారం నాడు ఈశాన్య దిక్కున పూజాపీఠం ఏర్పాటు చేసుకోవాలి. దానిపై పసుపు రంగు బ్లౌజ్ పీస్ను వేసి పూజాపీఠాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి. ప్రతి వారం ఇదే బ్లౌజ్ పీస్ని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ కొత్తది కొనాల్సిన పని లేదు. సాయిబాబా అభిషేకం కోసం పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి కలిపి పంచామృతం తయారు చేశాను. బాబాకి సమర్పించడానికి నైవేద్యంగా పరమాన్నం చేస్తున్నాను. మొదటి గురువారం కాబట్టి ప్రసాదంగా పాలతో చేసిన తీపి పదార్థం నైవేద్యంగా పెట్టాలి. తర్వాతి గురువారాల్లో ఏదైనా ప్రసాదంగా పెట్టవచ్చు. రవ్వ కేసరి లేదా ఏదైనా స్వీట్స్, అది కూడా కుదరకపోతే బెల్లము లేదా పండ్లను కూడా నివేదించవచ్చు. మన శక్తి కొద్దీ భక్తితో ఏమి సమర్పించినా బాబా స్వీకరిస్తారు. అందుకని ఖచ్చితంగా ఇవే బాబాకి ప్రసాదంగా పెట్టాలి అని నియమాలైతే లేవు. మనం ఎంత భక్తితో, శ్రద్ధతో బాబాని ప్రార్థిస్తున్నాము అనేదే ముఖ్యం. నైవేద్యం ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకొని పూజ ప్రారంభించాలి. మొదట పీట పైన సాయిబాబా పటంను ఉంచి గంధం, కుంకుమ పెట్టాలి. అలాగే పూలమాలతో సాయిబాబాకి అలంకారం చేయాలి. ఇంకా పసుపు రంగు పూలను సాయినాథునికి సమర్పించాలి. ఏ పూజ చేసినా మొదట గణపతి పూజతో ప్రారంభిస్తాం కాబట్టి పసుపుతో గణపతిని చేసి లేదా చిన్నపాటి గణపతి విగ్రహం ఉన్నా కూడా పూజలో ఉంచాలి. అలాగే అభిషేకం చేయడానికి చిన్నపాటి సాయిబాబా విగ్రహం పూజలో ఉంచాలి. దీపపు కుందులలో వీలుంటే పసుపు రంగు ఒత్తులు లేదా తెల్ల ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఆచమనం చెప్పుకొని మొదట విఘ్నేశ్వరుని పూజ చేయాలి. గణపతికి అక్షింతలు, పూలు నైవేద్యంగా పటిక లేదా బెల్లం సమర్పించాలి. గణపతి ప్రార్థన తర్వాత కలశం పెట్టుకోవాలి అనుకున్నవారు కలశ స్థాపన చేసి కలశ పూజ చేయండి. నేనైతే కలశం ఏర్పాటు చేయలేదు. కాబట్టి గణపతి పూజ తర్వాత మరలా ఆచమనం చెప్పుకొని సాయిబాబా పూజ ప్రారంభించాను. సాయిబాబా విగ్రహాన్ని ఇలా ఒక పళ్ళెంలో పెట్టుకొని పాలు, తేనె, పెరుగు, పంచదార, నెయ్యి కలిపిన పంచామృతంతో సాయినామం జపిస్తూ ఇంటిల్లిపాది కలిసి బాబాకి పంచామృతాభిషేకం చేశాము. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయినాథాయ నమః. ఓం శ్రీ ఓం శ్రీ సాయినాథాయ సాయినాథాయ నమః. నమః. ఓం ఓం శ్రీ శ్రీ సాయినాథాయ నమః. సాయినాథాయ నమః. ఓం ఓం సాయినాథాయ సాయినాథాయ నమః. నమః.
పంచామృతాభిషేకం పూర్తి చేసిన తర్వాత కొబ్బరి నీటితో ఇంకా గంగా జలంతో అభిషేకం చేయాలి. తర్వాత మంచినీటితో అభిషేకం చేసి గంధం, కుంకుమ, పూలతో బాబాని అలంకారం చేయాలి. ఓం ఓం కేశవాయ నమః కేశవాయ నమః. పాదౌ ఓం పాదౌ పూజయామి. పూజయామి. ఓం గోవిందాయ ఓం నమః గోవిందాయ గృహౌ నమః. గృహౌ పూజయామి. పూజయామి. ఓం ఓం ఇందిరావతయే నమః ఇందిరావతయే నమః. జంఘే జంఘే పూజయామి. పూజయామి. ఓం అనగాయ ఓం నమః అనగాయ జానూ నమః. జానూ పూజయామి. పూజయామి. తర్వాత అదాంగ పూజ పూర్తి చేసి శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళి చదవాలి. తర్వాత అగరబత్తి లేదా సాంబ్రాణితో ధూపం వెలిగించి బాబాకి చూపాలి. సాయిబాబా భక్తులకు ఎల్లప్పుడూ సువాసన ధూపంతో దేవుణ్ణి స్మరించమని చెప్పేవారని భక్తులు నమ్ముతారు. అందుకే గురువారం పూజలో ధూపం తప్పకుండా వేయాలి. ధూపదీపాలు బాబాకి సమర్పించిన తర్వాత మనం ఇంట్లో తయారు చేసిన ప్రసాదాన్ని బాబాకి నైవేద్యంగా సమర్పించాలి. రాజాన్నం సూప రాజాన్నం సంయుక్తం సుపసంయుక్తం శాకచోప్య శాకచోప్య సమన్వితం సమన్వితం ఘృతభక్ష ఉదభక్ష సమాయుక్తం సమాయుక్తం నైవేద్యం నైవేద్యం ప్రతిగృహ్యతాం. ప్రతిగృహ్యతాం. నైవేద్య మంత్రం చదువుతూ బాబాకి నైవేద్యాన్ని చేతితో 5 సార్లు చూపిస్తూ ప్రసాదాన్ని సమర్పించాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలంలో ఆకు, వక్క, 2 అరటిపండ్లు, చిల్లర నాణాలు ఉంచి బాబాకి తాంబూలం సమర్పించాలి. తర్వాత కర్పూర నీరాజనం ఇవ్వాలి. బాబాకి హారతి సమర్పించాక ఒక పుష్పాన్ని తీసుకొని ఓం శ్రీ సాయి సమర్థాయ నమః పాదారవిందయో సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి అని ఆ పుష్పాన్ని బాబాకి సమర్పించాలి. మంత్రపుష్పం సమర్పించిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని సాయిబాబా చాలీసా, శ్రీ సాయి పంచాక్షరి, సాయి ఊదిధారణ మంత్రాలు చదువుకొని వ్రతకథ కూడా ఒక చదువుకోవాలి. పూట భోజనం మాత్రమే చెయ్యి. శ్రద్ధతో సాయి వ్రతాన్ని చేస్తే సుఖంగా ఉండు తల్లి. 9 గురువారాల సాయిబాబా వ్రతం చేసుకో తల్లి. ఒక్క పూట భోజనం వ్రతకథ చదవడం పూర్తయిన తర్వాత బాబాకి సమర్పించిన నైవేద్యం, బాబా విభూది ప్రసాదంగా స్వీకరిస్తే మనం వ్రతం పూర్తి చేసిన ఫలితం దక్కుతుంది. 9 గురువారాలు వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఆఖరి గురువారం అంటే 9వ గురువారం 5, 9 లేదా 11 మందికి శ్రీ షిరిడీ సాయిబాబా 9 గురువారాల వ్రత పుస్తకాన్ని పంచాలి. వీలుంటే అన్నదానం కూడా చేయాలి. పిలిస్తే పలికే దైవం సాయిబాబా. మన బాధలు వినే తండ్రి. మన కన్నీళ్లు తుడిచి మంచి మార్గంలో నడిపించే సద్గురువు సాయిబాబా. భక్తితో ఒక్కసారి సాయి అని పిలిస్తే మన హృదయంలో ఆశ నింపే ఆ పరమ దయామూర్తి సాయిబాబాకు ఇదే నా నమస్సుమాంజలి. మీరు కూడా సాయిబాబా 9 గురువారాల వ్రతం ఆచరించి సాయిబాబా ఆశీస్సులు పొందండి. అందరికీ అండగా ఉండే ఆ సాయినాథుని ఆశీస్సులు మీ ఇంట నిండి ఆరోగ్యం, ఆనందం మీ కుటుంబానికి కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం సాయినాథాయ నమః.